పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ కు స్పెషల్ ఇంట్రెస్టింగ్. వీళ్ళిద్దరు కాంబోలో 2000 సంవత్సరంలో 'బద్రీ' మూవీ వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. 2012లో తీసిన 'కెమెరామెన్ గంగ'తో 'రాంబాబు' సినిమా అప్పుడున్న పరిస్థితుల్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ పవన్ యాక్టింగ్, పూరి డైరెక్షన్ ఎనర్జీ, డైలాగ్స్ అభిమానులు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అభిమానులు ఈ జోడీ నుంచి మరో బిగ్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ తో పాటు రాజకీయాలను బిజీగా ఉన్నారు. ఇటీవల 'హరిహర వీరమలు' రిలీజ్ చేశాక ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లు పూర్తి చేశారు. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ జనసేన పార్టీ కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. 'హరిహర వీరమలు' రిలీజ్ సమయంలో యాక్టింగ్ కు గ్యాప్ ఇస్తానని, వీలైతే ఏదైనా సినిమాకు తన పవన్ కళ్యాణ్ క్రియేషన్స్ వర్క్ సంస్థ నుంచి ప్రొడ్యూసర్ గా పవన్ చేస్తానన్నారు. అయితే రాజకీయ బాధ్యతల తర్వాత మళ్లీ సినిమాపై ఫోకస్ చేసే అవకాశం ఉందని, ఇప్పుడు పూరి జగన్నాథ్ తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని టాక్. ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ అయితే అది భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. అయితే పూరితో చేసే సినిమా పవన్ నిర్మాత చేస్తాడా, హీరోగా చేస్తాడా అనేది సందేహం నెలకొంది. మరోవైపు పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో కొత్త సినిమా కోసం పూరి ప్లాన్ చేస్తారనే గాసిప్స్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి పవన్, పూరి కాంబోలో సినిమా సంగతి తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.